Welcome to SR Maths classes. Probability 14 problem or 66 problem. A bag contained lemon followed candy only. ఒక బ్యాగ్ లో ఏమున్నాయి? లెమన్ మాత్రమే ఉన్నాయి. ఇది లెమన్ మాత్రమే ఉన్నాయి. అయితే మాలిని అనే అమ్మాయి ఆ బ్యాగ్ లో నుంచి ఏం ఇస్తుంది? ఒక కాయ మాత్రమే ఇస్తుంది. అయితే దానికి ప్రాబిలిటీ కనుక్కోవాలా. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమని చెప్పిండు? ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆరెంజ్ ఫాలోడ్ క్యాండీ. ఒక బ్యాగ్లో నుంచి ఆరెంజ్ తీయడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. ఏం చేయాలా? ఆరెంజ్ తీయడానికి ప్రాబిలిటీ ఉందా లేదా? ఇక్కడ ఏముంది? లెమన్ ఇన్ఫేరబుల్ అంటే ఆరెంజ్ అనేది లేదు కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది? ఇంపాసిబుల్. ఏమవుతుంది? ఇంపాసిబుల్ అయితే మన ప్రాబిలిటీలు చూపించారు కాబట్టి పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎంత? జీరో. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ జీరో. ఎందుకు? లెమన్ ఓన్లీ లెమన్ మాత్రమే ఉంది. వాడు ఏమడిగిండు? ఆరెంజ్ చెప్పాడు. ఇప్పుడు సెకండ్ బిట్ వాడు ఏమడిగాడు? లెమన్ ఫాలోవర్డ్ అన్నాడు. అంటే ఇది పాసిబులేగా? ఏంది? పాసిబుల్. పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. మనకి ఏం కండిషన్ ఏం చెప్పాలా? ఎన్ని ఉన్నాయి, ఏం తీయమని ఏం చెప్పలేదు. ఇది ఏమన్నాడంటే ఒక బ్యాగ్లో నుంచి లెమన్ అనేది తీయడానికి పాసిబుల్ ఉందా లేదా అంటే పాసిబుల్ ఉంటే 1 రాసుకుంటాం, పాసిబుల్ లేకపోతే 0 రాసుకుంటాం. అంతే. ఆన్సర్ కంప్లీట్. 7th ప్రాబ్లం. ఇట్ ఈస్ గివెన్ దట్ ద గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్. 2 స్టూడెంట్స్ గురించి ఉంది ఒక గ్రూప్లో. ద ప్రాబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే ఈజ్ 0.0092. అంటే ఇద్దరు స్టూడెంట్స్ది ఇప్పుడు చెప్పాడు ఆటోమేటిక్గా. ఇద్దరు స్టూడెంట్స్ ఇది ఏమని చెప్పాడు? సేమ్ బర్త్డే కాదని చెప్పాడు. సేమ్ బర్త్డే కాదంటే ఏంది? పి ఆఫ్ ఈ బార్ ఇచ్చాడు. అంటే అంత 0.0092 0.9992 అంటే ఏమి ఇచ్చాడు? 2. ఆన్సర్ ఏంటిది? 2 స్టూడెంట్స్ సేమ్ బర్త్డే అంటే ఏమంటే పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ ఏమిచ్చాడు? 0.992 ఇచ్చాడు. అప్పుడు మనకేం తెలుసు ఫార్ములా? పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 0.992 ఈజ్ ఈక్వల్ 0.008. అంటే 008 అంటే ఏమో ఆన్సర్ వచ్చినట్టు? సేమ్ బర్త్డే. ఏమొచ్చినట్టు? 2 స్టూడెంట్స్ హ్యావ్ సేమ్ బర్త్డే ఏంటిది? ఎంత? 0.008. ఇది ఆన్సర్. కంటెంట్ 3 రెడ్ బాల్స్ 5. అయితే ఆ ఒక బ్యాగ్లో నుంచి ఏమని చెప్పాడు? ర్యాండమ్ గా తీయమని చెప్తున్నాడు. ఏంటిది? ఫస్ట్ క్వశ్చన్ ఏంది? రెడ్. తర్వాత నాట్ రెడ్. ముందేం రాసుకోవాలంటే టోటల్ బాల్స్ ఎంత? 3 + 5 = 8. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటిది? n ఆఫ్ s = ఎంత? 8. మనకు ఫార్ములా ఏంటిది? పి ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ n ఆఫ్ ఈ బై n ఆఫ్ s. n ఆఫ్ s అంటే 8 కదా. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఏం చెప్పాడు? రెడ్ అన్నాడు. రెడ్
రెడ్ బాల్ ఎన్ని 3 అంటే ఏమి ఇచ్చినట్టు n of e is equal 3 దీని గురించి కదా n of e is equal 3 మనకి n of s అంటే ఏంది వాల్యూస్ ఎంత వచ్చింది 8 అంటే ఎంత 3/8 3/n of s n of e అంటే ఏంది 3 రెడ్ ఎంత 8 రెడ్ అన్నాడు నాట్ రెడ్ అంటే ఏం చేయాలి మామూలుగా మనకు రెడ్ అంతా తెలిసింది కదా రెడ్ అంటే తెలుసు కదా అప్పుడు మనం ఆ ఫార్ములా అయితే p of e ప్లస్ p of e బార్ ఈజ్ ఈక్వల్ 1 మనకేమన్నాడు నాట్ రెడ్ కనుక్కోమన్నాడు అంటే ఈ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే దీని వాల్యూ మనకి ఇచ్చింది కదా రెడ్ బాల్ అంతా 3/8 ప్లస్ p of e బార్ ఈజ్ ఈక్వల్ 1 p of e బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 3/8 అంటంత 5/8 5 రెడ్ మార్బుల్స్ 8 వైట్ మార్బుల్స్ 4 గ్రీన్ మార్బుల్స్ అయితే ఏం చెప్పాడు ఫస్ట్ ఇది రెడ్ వైట్ నాట్ గ్రీన్ కనుక్కోమన్నాడు అయితే చూడండి ఫస్ట్ ఏం చేయాలా టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అంటే ఇది ఎన్ ఆఫ్ ఎస్ అని అర్థం ఎన్ ఆఫ్ ఎస్ అని ఎంత 5 ప్లస్ 8 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 17 అయిపోయింది అయితే మన ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పిండు రెడ్ అన్నాడు రెడ్ బాల్ ఎన్ని ఉన్నాయా ముందు 5 ఉన్నాయి అయితే ఇది ఈవెంట్ రెడ్ అన్నప్పుడు ఏమొచ్చినట్టు మనకు ఎన్ ఆఫ్ ఈ ఇచ్చినట్టు ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఎంత ఇచ్చినట్టు 8 మనం కనుక్కోవాల్సింది ఏంది పి ఆఫ్ ఈ ప్రాపర్టీ కదా కనుక్కోవాల్సింది పి ఆఫ్ ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎంత 5/17 అర్థమైందా సెకండ్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నాడు అన్నప్పుడు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ 8/17 తర్వాత మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నాట్ గ్రీన్ అన్నాడు నాట్ గ్రీన్ ఇచ్చే ఇప్పుడు మనం ఏం చేయాలా నాట్ గ్రీన్ అంటే ముందేం కనుక్కోవాలా గ్రీన్ ఎన్నో కనుక్కోవాలా గ్రీన్ వాల్యూ అంటే ఏంది ఫస్ట్ గ్రీన్ ఏం కనుక్కోవాలా ఎన్ ఆఫ్ ఈ అంటే ఎంత ఎన్ని గ్రీన్లు ఉన్నాయి 4 అప్పుడంతా పి ఆఫ్ ఈ అప్పుడంతా 4/17 అంటే 4 అంటే ఏంది నెంబర్ ఆఫ్ గ్రీన్ ఇది నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మార్బుల్స్ అప్పుడు ఏమైతుంది అంటే గ్రీన్ వచ్చినాయి కదా ఇప్పుడు మనం ఏం చేయాలా నాట్ గ్రీన్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి మనము నాట్ గ్రీన్ అంటే ఏం చేయాలా పి ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ 1 మైనస్ 4/17 అప్పుడంతా 13/17 అంటే అర్థమైందా ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి రెడ్ ఇది ఫార్ములా అంటే ఎన్ ఆఫ్ ఈ అంటే మీనింగ్ ఏంది నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటే మీనింగ్ ఏంది మనకి ఏది ఇచ్చిండో అది ఎన్ అంటే ఎన్ని నెంబరే కదా ఇప్పుడు రెడ్ ఎన్ని ఇచ్చిండు 5 అనేది ఎన్ని అంతేకాదు ఈ పి ఆఫ్ ఈ ఎన్ ఎన్ ఆఫ్ ఈ ఎన్ రెండు ఒకటే కాదు ఎన్ అంటే వాడు ఏదైతే ఎన్ని ఇచ్చిండో అయ్యి పి అంటే ప్రాబిలిటీ ఫార్ములా ఏంది ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఎస్ అంటే ఏంది టోటల్ మనకు వాడు ఎన్ని అయితే ఇచ్చిండో ఎన్ని బాల్ అంటే అన్ని బాల్ రాసుకోవాలా అది కామన్ అది ఫిక్స్ అయిపోద్ది ఇక్కడ 5 అనేది ఏంటిది వాడు రెడ్ ఇస్తే ఎన్ని రెడ్ బాల్ ఉన్నాయి గ్రీన్ ఇస్తే ఎన్ని గ్రీన్ బాల్ ఉన్నాయి అదే అయిపోయింది ఇక్కడ ఏమింది నాట్ గ్రీన్ అన్నాడు
ముందు నాట్ గ్రీన్ అంటే ముందు ఏం చేయాలా? గ్రీన్ ఎన్నో మనకు తెలుసుగా, గ్రీన్ ఎన్ని తెలుసు? గ్రీన్ n of e is equal 4 అంటే ఏంది? 4 గ్రీన్ బాల్ తెలుసు. అయితే p of e కనుక్కోవాలంటే ఏం చేయాలా? మామూలు ఏంది ఫార్ములా? నంబర్ ఆఫ్ ఈవెంట్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. అయితే ఈవెంట్స్ అంటే ఏంది? వాడు ఎన్ని బాల్ అంటే అటు బాల్ రాసుకున్నాం. 4/17 ఫస్ట్ లో 1 లో నుంచి 4/17 తీసేస్తే 3/17.